2024 భారత పార్లమెంటు ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. టికెట్ పొందడానికి నానా పాట్లు పడి తెచ్చుకొని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఎన్నికల బరిలోకి ప్రజల మద్దతుకే ప్రజలకు తమ అజెండా తీసుకొని ముందుకు పోతున్న పలు పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీల పేరుగల నాయకులు వివిధ రాష్ట్రాల నుండి వస్తూ తెలంగాణ పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ అభిప్రాయాలు అజెండా చెప్పుకుంటూ ఓట్లు పొందడానికి ఎన్నో మాటలు చెబుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఒకప్పుడు పార్టీల ప్రచారం చేయుటకు ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న ఇండ్లకు వారి పార్టీల గుర్తులు సున్నం కలర్తో వేస్తూ ప్రచారం చేసుకునేవారు. ఇంటింటికి ప్రచారం బొట్టు పెట్టి మరీ వారి కుటుంబ సభ్యులు, పార్టీ సభ్యులు, అభ్యర్థుల తరఫున ప్రచారం సాగుతుండేది. కుల సంఘాలతో, పార్టీ మద్దతుదారులు, పార్టీలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారి సహకారంతో ఆయా కుల సంఘాల నేతలు, కుల సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారి నయానా భయాను వారి సంఘాలకు అవసరమయ్యే వస్తువులు అభ్యర్థులు ఇప్పించడం, నగదు రూపంలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తుంది. బస్తీలలో, కాలనీలలో అసోసియేషన్లతో సమావేశాలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో భారీ ఖర్చులు చేస్తూ భారీ కటౌట్లు, బ్యానర్లు, పేపర్లో ప్రచారం, టీవీలో ప్రచారం, ఇలా ఎన్నో విధాలుగా అవకాశం ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం చూసేవారం. భారీ ఎత్తున బిర్యానీలు, నాయకులు, కార్యకర్తలకు సాయంకాలం గెట్ టుగెదర్లు ఏర్పాట్లు, మహిళా నాయకురాళ్ళు మహిళలతో సమావేశాలతో బిజీగా ఉండేవారు. కొన్ని ప్రాంతాల్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, బిందెలు, కూలర్లు, కుక్కర్లు, గోడ గడియారాలు, ఇలా ఎన్నో రకాలుగా ఓటర్లను ఆకట్టుకునే పరిస్థితులు ఉండేవి. కొన్ని నియోజకవర్గాల్లో ₹1000 ఒక్క ఓటర్కు ఇస్తూ ఓట్లు పొందిన విషయం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసే ఉన్నారు. ముఖ్యమైన నాయకులతో, ప్రధాన పార్టీ నేతలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం, బడా వ్యాపారస్తులతో ములాఖాతులు చేస్తుండేవారు. కానీ రాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతుండటంతో పరిస్థితులు బీర్లు, బిర్యానీలు దాదాపుగా తక్కువైనాయని చెప్పుకోవచ్చు. పోలీసుల దాడుల్లో బీర్లు, విస్కీ, బ్రాండీ బాటిల్స్ దొరికేవి, గిఫ్ట్ ఆర్టికల్స్ దొరికేవి. మందు పార్టీలతో సాయంకాలం బిజీగా కనిపించే ప్రధాన పార్టీల నాయకులతో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రధాన పాత్ర వహిస్తుంది. సోషల్ మీడియా 20 మంది సభ్యుల నుండి 20,000 మంది సభ్యుల వరకు పార్టీ ప్రచారం పలు విధాలుగా చేసుకోవడంతో భారీగా ఖర్చులు తగ్గించుకున్న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కేవలం ఫంక్షన్ హాల్ మీటింగ్స్, కార్నర్ మీటింగ్స్, వాహనాల మీద నిలబడే ప్రసంగిస్తూ ఓటర్లను పలకరిస్తూ పార్టీల గుర్తులు చూపిస్తూ ఓట్లు అడుగుతున్న అభ్యర్థులు. బై ఎలక్షన్లలో గతంలో కేసీఆర్ పాలనలో జరిగిన ఎన్నికలలో ప్రతి 100 మందికి ఒక ఇన్ఛార్జిగా నియమించి అందరితో కలిసేటట్టు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం మందు డబ్బులిచ్చే అనవాయితీని ఎన్నికలోకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి మందులో ముంచడంతో అన్ని ఉప ఎన్నికలు గెలిచిన కారు గుర్తు పార్టీ. హుజురాబాద్ ఎన్నికల నుండి డబ్బులు నీళ్ల ప్రవాహంలా ఖర్చు చేసిన అధికార పార్టీ నియోజకవర్గాన్ని మొత్తాన్ని మందులో ముక్కలో ముంచి చివరకు డబ్బులో ముంచినట్టు అప్పట్లో భారీ ఎత్తున ఖర్చు చేసి అసెంబ్లీకి ఈటలను రాకుండా అడ్డుకోవాలనే ప్రణాళిక అమలు చేయడంతో 100 కోట్లు ఖర్చు చేసినట్లు మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల పూర్తిగా స్వరూపం మారిపోయింది. స్వభావం మార్చిన సోషల్ మీడియాను అప్పట్లో అధికార పార్టీ 50 యూట్యూబ్ ఛానల్స్ను మెయింటైన్ చేసినట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వాస్తవాలు తొందరగా ప్రజల్లోకి తీసుకుపోవడం సులువుగా మారింది. అందుకే సోషల్ మీడియా మీద పార్టీలు పోటీ చేయి అభ్యర్థులు, సోషల్ మీడియా వారికి జీవనదిలా మారింది. దాదాపుగా అభ్యర్థులు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మీద ఆధారపడి వారు చెప్పాలనుకుంటున్నవి, చేస్తున్నవి, ప్రజలు మాట్లాడినవి అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలుగా వాళ్ళు అందిస్తున్నారు. సోషల్ మీడియా మహత్యం ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే ఏదీ లేదు. అన్ని పార్టీల మీద సోషల్ మీడియా ప్రభావం 100% పడిందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ఖర్చును తగ్గించడంలో సోషల్ మీడియా పాత్ర కూడా చాలా ఉందనే తెలుస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా పోయింది, లేదా ఎదురుగా ఉండి వాళ్ళు చెప్పాల్సినటువంటి విషయం లేకుండా పోయింది. వారే సొంతంగా వారి ఫోన్లో మాట్లాడిన విషయాన్ని, ఆ వీడియోను వైరల్గా మార్చుటకు యూట్యూబ్ కానీ, లేకుంటే ఎక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేక తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తుంటారు. ఈ విధంగా ప్రచారం చేసుకోవడానికి సులువుగా మారిందని అంటున్నారు. చూడాలి మరి ఏ విధంగా ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర ఇంకా ముందు ఎన్ని విధాలుగా టర్న్స్ తీసుకుంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నటువంటి నెటిజన్లు. ఒకానొక సందర్భంలో సుప్రీంకోర్టు జస్టిస్ కూడా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కూడా పిటిషన్గా స్వీకరించవచ్చు అన్న మాటకు విలువ పెరిగింది.